విజయవాడలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం నిరసిస్తూ కూడా అక్కడ భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే విద్యార్థి సంఘాలు కూడా నిరసనలకు దిగారు. అక్కడి నుంచి మరింత సమాచారం సురేందర్ అందిస్తారు. సురేందర్, మహేశ్వరి, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలిపించింది. మొత్తం 17 మెడికల్ కాలేజీ దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం, అదేవిధంగా యువజన విభాగం, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మండలంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించబోతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు. మనతో పాటు వరది కళ్యాణ్ ఆవిడతో మాటలు. మనం ఎలా చూడాలి? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 5 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. మిగతా మెడికల్ కాలేజ్ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ మొత్తం అన్ని కూడా ప్రైవేట్కి ఇస్తామంటూ నిన్న టెండర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం చూస్తాం. ఏం చెప్తారు? ఇది చాలా దారుణమైన చర్య, ఒక దుర్మార్గకరమైన చర్య. అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకోవడం నిజంగా ప్రజల్లో ఏ ఒక్కరు కూడా హర్షించట్లేదు. దీనిని ఈరోజు అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే తన స్వార్థ రాజకీయాల కోసం, తన బినామీలకి, తన అనుచరులకి, తన పార్టీ వ్యక్తులకి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కట్టబెట్టడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లే ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కొత్తది కట్టని పరిస్థితి మనం చూసాం. కానీ జగనన్న కేవలం 5 ఏళ్ళలో, అందులో 2 ఏళ్ళు కోవిడ్తో పోయినా కూడా 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి శ్రీకారం చుట్టడంతో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, జగన్ గారి పేరు చెరిపేయాలనే దురుద్దేశంతో ఇలాంటి పని చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పు వాటిల్లే నిర్ణయం. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీలు కనుక నిర్మాణం పూర్తయితే ఖచ్చితంగా ప్రజలకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అలాగే పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందే పరిస్థితి జగనన్న కల్పించడం జరిగింది. అతను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలోనే మనం చూసాము. తీసుకుంటే 5 మెడికల్ కాలేజీలు జగనన్నే ప్రారంభించడం జరిగింది. ఎన్నికలైన వెంటనే పాడేరు మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభించేయడం జరిగింది. ఎంత చక్కగా దానికి కావాల్సిన అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడమే కాకుండా మిగతా కాలేజెస్ కూడా ఇవి ఫేజ్ వైజ్ కట్టడానికి నిర్ణయం తీసుకొని మొదటి ఫేజ్లో 5 కాలేజీలు, రెండవ ఫేజ్లో ఇంకొక 5 కాలేజీలు, మూడవ ఫేజ్లో 7 కాలేజీలు కట్టడానికి జగనన్న అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. జగనన్న ఇలాంటి మెడికల్ కాలేజీలు కట్టడం ద్వారా ఒక చరిత్ర సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు వీటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం ద్వారా చరిత్రహీనుడిగా ఈరోజు నిలిచిపోయిన పరిస్థితి మనం చూసాము. సంపద సృష్టిస్తానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చూస్తే సంపదను అమ్మేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. విజనరీ అని చెప్పుకుంటూ ఉన్నారు. అంటే ప్రైవేట్కి మెడికల్ కాలేజీలని అమ్మేయడమా ఇతని విజనరీ? నిజమైన విజనరీ ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే పేద ప్రజలకు ఉచితంగా వైద్యం కోసం 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అంటే అది సామాన్య విషయం కాదు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వలన కొన్ని తరాలకి వైద్యం అందుతుంది, కొన్ని తరాలకి కొత్త వైద్యులు ఆ మెడికల్ కాలేజీల ద్వారా తయారవుతారు. అంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చూస్తే ఇందులో ఒక స్కామ్ కనిపిస్తూ ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం వీళ్ళు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఏమో ఆ మెడికల్ కాలేజీలకి ఉన్న వైఎస్ఆర్ గారి పేరును తొలగించారు. రెండోదేమో నిర్మాణ పనులు ఆపేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. తర్వాత తీసుకుంటే ఎన్ఎంసీకి పులివెందుల మెడికల్ కాలేజీలకి సీట్లు వద్దు అంటూ రాయడం జరిగింది. నాలుగో విషయం ఏంటంటే ఒక సేఫ్ క్లోజర్ కమిటీని వేసి ఏ విధంగా కాంట్రాక్టర్స్ని వెనక్కి పంపాలో ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైనా కమిటీలు ఎందుకు వేస్తారు? మెడికల్ కాలేజ్ పనులు త్వరితగతిన అయ్యేట్టుగా నిర్ణయం తీసుకోవడానికి కమిటీలు వేస్తారు. కానీ వీళ్ళు వీటిని ప్రైవేటైజేషన్ చేయడానికి ఈరోజు ఈ విధంగా కమిటీలు వేసే పరిస్థితి మనం చూసాము. మెడికల్ కాలేజీలని ఆపేయడం కోసం, ప్రైవేటైజేషన్ చేయడం కోసం వీళ్ళు జీవో నంబర్ 590 ఇచ్చారు. అది వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తాం. దీనికి కావాల్సిన చాలా తక్కువ అమౌంట్. ఈరోజు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్లతో వీటికి నిర్మాణానికి శ్రీకారం చుట్టి అందులో 3,000 కోట్లు కేటాయించి ఆల్రెడీ చాలా వరకు నిర్మాణాలు పూర్తవడం మనందరము చూసాము. ఇంకా కావాల్సింది ఒక 5,000 కోట్లు. వీళ్ళు అమరావతిలో స్కామ్ కోసం ఎంతగా డబ్బులు దోచిపెడుతున్నారో మనం చూసాం. అందులో ఆ మురుగునీరు తోడడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. అందులో కేవలం 5,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టలేరా? ఈరోజు 1,90,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. అందులో ఒక 5,000 కోట్లు ప్రజల ఆరోగ్య భద్రత కోసం వీళ్ళు కేటాయించలేరా నేను అడుగుతున్నాను. ఏమంటే తిరిగి
మా మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు, అక్కడ ఏమీ నిర్మాణాలు లేవని. అసలు ఈ మెడికల్ కాలేజీలు ప్రారంభమైనవి కాకుండా మిగిలిన కన్స్ట్రక్షన్లో ఉండే విషయం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మిగిలినవి ఫేజ్ వారి కట్టే వాటికి ఈ 15 నెలలు ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టకుండా ఈరోజు ఈ విధంగా మాట్లాడి ఎంతవరకు సమంజసం? వాళ్ళకి నిజంగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే జగనన్న కట్టిన కాలేజీలు మేము చూపిస్తాం, మీరు రండి, విజయనగరం రండి చూపిస్తాము, లేదంటే రాజమండ్రి చూపిస్తాం, ఏలూరులో చూపిస్తాం, మచిలీపట్నంలో చూపిస్తాం, నంద్యాలలో చూపిస్తాం, పులివెందుల, పాడేరు అన్ని కాలేజీలని మీకు చూపిస్తాము. ఏ విధంగా కట్టారు, ఎంత చక్కగా అక్కడ వైద్య విద్య అనేది ప్రారంభించిన కాలేజీల్లో ప్రారంభమైంది అని మేము చూపిస్తాం. ఖచ్చితంగా ప్రజల సపోర్ట్తో, అలాగే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల సపోర్ట్తో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ఆపేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. సభ లోపల బయట కూడా ప్రశ్నిస్తాం, వీళ్ళని నిలబెడతాం. మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ఇలాంటి చరిత్రహీనమైన నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేడం, పీపీపీలో ఉంటేనే జవాబుదారీతనం ఉంటుంది, ప్రభుత్వంలో ఉండదంటూ చంద్రబాబు మాట్లాడుతున్న పరిస్థితి కూడా వచ్చింది. ఏం చెప్తారు? అంటే ప్రభుత్వంలో ఎక్కడ జవాబుదారం కనిపించదని చంద్రబాబు ఒపీనియన్గా భావించారు. ఈరోజు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ నిర్ణయాలను చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా ఈరోజు ప్రతి పేద విద్యార్థి కూడా డాక్టర్ చదవాలని ఒక మంచి కోరిక ఉంటుంది. వాళ్ళకున్న ఆశయాలన్నీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తుంగలో దొక్కింది. ఏదైతే గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏమని చెప్పారు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏవైతే కొత్త మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, ఆయన కంప్లీట్గా సీట్లన్నీ కూడా ప్రభుత్వ కోటాలోకి తీసుకొని వస్తాము అని చెప్పారు. ఆ రోజు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వస్తూనే వీటిని ప్రైవేటీకరణ చేయడం అనేది, మెడికల్ కాలేజెస్ను ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంత దారుణమైన విషయం అని మన అందరికీ కూడా గమనిస్తున్నాము. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ తెస్తే 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటని తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఎంతో గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద విద్యార్థులకు మెడిసిన్ అందించాలి, అలాగే వైద్యం అందించాలి అనే ఒక మంచి ఆలోచనతోనే తీసుకొచ్చారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పెట్టి అక్కడ ప్రొఫెసర్స్ను, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను, అలాగే పీజీ చేసే వాళ్ళందరూ కూడా అక్కడే ఉండే అక్కడ డాక్టర్స్గా పనిచేస్తూ అక్కడ ఫ్రీ సర్వీస్ అందిస్తూ ఒక ఫ్రీగా సర్వీస్ అందిస్తూ అలాగే విద్య కూడా చదువుకోవడం జరుగుతుందనే ఆలోచనతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈరోజు చూసుకుంటే వాళ్ళు ఏ విధంగా దీన్ని ప్రైవేటీకరణ చేస్తే మంచిది అనుకుంటున్నారో మాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 23-24లోనే 750 మెడిసిన్ సీట్లు తీసుకురావడం జరిగింది. అవి తెచ్చే అదనంగా 750 మెడిసిన్ సీట్లు తీసుకురావడం అనేది నిజంగా ఒక మంచి ఆలోచన. అదేవిధంగా ఇంకా ఈ ప్రభుత్వం కానీ కంటిన్యూ చేసింటే 24-25కు 700 మెడిసిన్ సీట్లు వచ్చేటి. అదే చూసుకుంటే 25 నుంచి 26 అయితే 1750 మెడిసిన్ సీట్లు వచ్చేటి.